ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా. ఎవడు? తెలియదు సార్. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా, తెలీదా? ముజే నహీ మాలూమ్ సార్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. భాయ్ ఓ లోగ్ వచ్చింది పోలీసు, నేను డీల్ చేస్తాను, వెళ్ళండి. చలో రే. ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. మరిందాక సూర్య అంటే తెలీదన్నావు. నువ్వు అడిగింది సూర్యాభాయ్, నన్ను కాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ. దా స్టేషన్కి వెళ్దాం. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్. మీరు పోలీసులా కనపట్లేదు. अच्छा 4 लाठी पड़ेगी तो सब समझ में आ जाएगा. లాఠీలు లేవు కదా, కనీసం లాఠీలుంటే వచ్చుండేవాడిని. ఓ పని చేయండి, స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి, లేదా యూనిఫామ్ వేసిరండి. ఊరికి రమ్మంటే రాం. పోలీసులు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది నాకు. పోలీసులాగా యాక్ట్ చేయకండి. నేను నమ్మను. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. పొడుస్తున్నావు ఏంట్రా? మాఫియానా? మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? पुलिस जीप आने के बाद भी नहीं रुक रहे सर ये. उसके अलावा मैं माफिया कह रहा है सर. సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట? సార్ నేనా? సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్. నేను వచ్చి 1 రోజు కూడా కాలేదు సార్. కావంటే మా రూమ్మేట్ని అడగండి. అవును సార్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట. అది అలా మంచితనం సార్. సో నీకేం తెలియదు? తెలియదు సార్. నువ్వు ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఏ ఓ శైలేందర్ జైన్ కు బోలావ్. వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది? जी मैं हूँ. मेरी गर्दन है और चाकू है गर्दन पे और 4 लोग भी खड़े हैं. अब प्लीज कुछ मत बोलिएगा. ఇతను కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్. సార్ నేను ఎలా? ఊరు కాని ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించు. తగ్గించుకుంటాను సార్. ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో. చూసుకుంటాను సార్. ఉంటాను సార్. భరత్ సార్, వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి. వీడికి అంత సీన్ లేదు సార్. అయినా వీడి బాయ్ ఏంటి సార్, మిల్క్ బాయ్లా ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాన్లా ఉంటాడా? కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్లా ఉంటాడు. డూ వాట్ ఐ సే. సార్ ఏంటి వాడు నచ్చాడా? నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు. యూస్లెస్ ఫెలో. రూపాయలు లేదు వాడి దగ్గర. స్లమ్ డాగ్ వాడు. కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో కాపురం ఎలా చేస్తావే?
వాడినే వీడికి ఇస్తాను చూడు. ఇక్కడ చిత్రం లేదు. విన్నా నేనివ్వను. మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా? ఏ ఉందా లేదా చెప్పు, చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కారా? ఏ కార్? ఏయ్, పార్కింగ్ స్పేస్ ఉందా లేదా? ఎక్కడ గారి పెట్టుకుందాం. ముందు తెచ్చారా బాబు? ఏమైంది? You know what? Your Slumdog became a millionaire. What? నీకు కార్ gift Are you ఇద్దా. serious? Yeah. Wow! Oh my God, Chitra, look at this car. Oh my Aston Martin! Wow, Surya, this is amazing. It's so beautiful. సడన్ గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈరోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోనా ఐ లవ్ యూ చెప్పుద్ది. Get lost. I don't want your car. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2-wheeler ఇస్తేనే చెప్పేస్తారు. నోర్మూయ్. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు? కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే, సారీ సారీ చెప్తున్నాను కదా. సారీ సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కార్ వాడను. వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే. వదిలే, నేను నీకంటే మండోండి. Lovely car. So beautiful. ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. Just go to hell. మీరు ఇద్దరు అలాగే కొట్టుకోండి. కార్ నేను వాడతాను. సూర్య, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి. అయిపో. ఏందైపోయేది? అంత ఈజీ కాదు. అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే. అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచాడు. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. నుంచుంటేనే కదా ఏది హ్యాట్రిక్. అదే నుంచోపోతే నజీర్ एक स्ट्रांग धमकी दे दो. నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి. భాయ్ చెప్పాడు. भाई कौन? సూర్య భాయ్. वो कौन? నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు. జల్దీ సున్ లోగే. जानते हो किससे बात कर रहे हो तुम? हाँ, इस शहर के మేయర్ से. కానీ బుల్లెట్ కి మేయర్ ఎవరో తెలీదు. మీ సూర్య భాయ్కి చెప్పు, నెక్స్ట్ మేయర్ ని కూడా నేనేనని. వినట్లేదు. లేపేనా? చంపద్దు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి. नमस्ते साहब. నమస్తే సార్. సూర్య భాయ్ అంటే ఎవడో తెలియదు అన్నాడు కదూ. ఇప్పుడు చూడు, మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది. వాడి పేరేంటి? సూర్య భాయ్. ఇంత పవర్లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గట్స్ ఉండాలి, లేదా బ్రెయిన్ అయినా ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? आज मंगलवार है इसलिए मैं बच गया सर. सिद्धि विनायक मंदिर जाकर आया हूँ. कल फिर वो డోంట్ బీ ఫూలిష్. నువ్వు మేయర్వి. అది కాదు సార్, మీకు వాడి సంగతి తెలీదు. అవునయ్యా, తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎలక్షన్ లో నిలబడను. నువ్వు నిలబడకపోతే నేను చెప్పేస్తాను. అలా కాదు సార్, వాడుండగా నేను పోటీ చేయను. వాడు చేస్తే చేస్తావా? ముందు వాడి చంపేయండి. టెన్షన్ తట్టుకోలేక చూస్తుందా. 2 రోజుల్లో వాడిపోతాడు. ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను, వాళ్ళని కొంచెం గైడ్ చేయి.